అరబిక్ భాష నేర్చుకోవాలి, గల్ఫ్కి వచ్చి భాష అర్థం అవ్వక ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో బేసిక్ అరబిక్ వర్డ్స్ నేర్చుకుందాము. తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా సబ్ టైటిల్స్తో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లత్రోహ్ మిన్నీ, లత్రోహ్ మినీ, లత్రోహ్ని అన్న కూడా అక్కడికి వెళ్ళకొని అర్థం. డోంట్ గో దేర్. తాలివర, తాలివర, తాలివర అంటే వెనక్కిరా. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. తాలివర వెనక్కిరా. తాలి గిద్దాం లేదంటే తాలి జిద్దాం, రెండో అంటారు. గిద్దాం అని అంటారు, జిద్దాం అని కూడా అంటారు. ముందుకురా, ముందుకురా. కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్ అని అర్థం. మైరోహ్వర వెనక్కి వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళొద్దు. మైరోహ్వర అంటే వెనక్కి వెళ్ళొద్దు. డోంట్ గో బ్యాక్, డోంట్ గో బ్యాక్, వెనక్కి వెళ్ళొద్దు. మైరో గిద్దాం లేదా మైరో జిద్దాం, ముందుకు వెళ్ళకు. డోంట్ గో హెడ్. ఓగఫ్ హెనీ, ఓగఫ్ హెనీ ఇక్కడే నిలబడు. స్టాండ్ రైట్ హియర్. ఓగఫ్ హెనీ ఇక్కడే నిలబడు. ఓగఫ్ క్రీబ్ దగ్గరలో నిలబడు, దగ్గరలో నిలబడు. స్టాండ్ క్లోజ్, స్టాండ్ క్లోజ్లీ. రోఎంషి, రోఎంషి నడుస్తూ వెళ్ళు, నడుస్తూ వెళ్ళు. ఒక వే. రోఎంషి, ఎంషి అంటే నడవటం, రో అంటే వెళ్ళు అని అర్థం. రోఎంషి నడుస్తూ వెళ్ళు, వాక్ అవే, నడుచుకుంటూ వెళ్ళు. ఎంసిక్కి పట్టుకో, హోల్డ్ ఆన్. ఎంసిక్ పట్టుకో, హోల్డ్ ఆన్. హదాగ్రా ద్రిజ్జా, హదాగ్రా ద్రిజ్జా ఆ సామాన్లు వెనక్కిచ్చేయండి. రిటర్న్ ద ఐటమ్స్, ఆ సామాన్లు వెనక్కిచ్చేయండి. అగ్రాద్ అంటే సామాన్లు, రిజ్జా అంటే తిరిగి ఇవ్వడం. రిటర్న్ ద ఐటమ్స్. ఎర్కబ్ సెయ్యారా, ఎర్కబ్ సెయ్యారా కార్ ఎక్కు. గెట్ ఇన్ ద కార్. ఎర్కబ్ సెయ్యారా కార్ ఎక్కు, గెట్ ఇన్ ద కార్. ఎంజిల్ సెయ్యారా కార్ దిగు, గెట్ అవుట్ ఆఫ్ ద కార్. ఎంజిల్ సెయ్యారా. కొంతమంది నెజ్లీ అంటారు. నెజ్లీ అంటే దింపడం, ఎంజిల్ అంటే దిగడం. దిగడానికి దింపడానికి ఎంజిల్ అంటే దిగడం, నెజ్లీ అంటే దింపడం. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. గెట్ అవుట్ ఆఫ్ ద కార్. అనరో దాకల్, అనరో దాకల్ నేను లోపలికి పోవాలి. ఐ హ్యావ్ టు గో ఇన్సైడ్. అనరోహ్ దాకల్, అనరో దాకల్. దాకల్ అంటే లోపలికి, రో అంటే పోవాలి, వెళ్ళాలి, అన అంటే నేను. I have to go inside. Ente వెయిన్ ఎల్హేన్, ente వెయిన్ ఎల్హేన్. ఇంగ్లీష్లో వెయిన్ అంటే ఎప్పుడు, అదే అరబిక్లో ఎక్కడ. ente వెయిన్ ఎల్హేన్ నువ్వు ఇప్పుడే ఎక్కడున్నావు. వేర్ ఆర్ యూ నౌ, వేర్ ఆర్ యూ నౌ అని అడగడానికి ఇంతి వెయిన్ ఎల్హేన్ అంటారు. ఎల్హేన్ అంటే ఇప్పుడే. అనా మోజూద్ గుర్ఫా, అనా మోజూద్ గుర్ఫా నేను రూమ్లో ఉన్నాను, నేను రూమ్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద రూమ్, ఐ యామ్ ఇన్ ద రూమ్. అనా మోజూద్ గుర్ఫా, గుర్ఫా అంటే రూమ్, గది. ఆనా అంటే నేను, మోజూద్ అంటే ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద రూమ్. షునుసోవే గుర్ఫా, షునుసోవే గుర్ఫా గదిలో ఏం చేస్తున్నావు. షునుసోవే గుర్ఫా గదిలో ఏం చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద రూమ్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద రూమ్. షునుసవే గుర్ఫా గదిలో ఏం చేస్తున్నావు, గదిలో ఏం చేస్తున్నావు. అన నాయమే, అన నాయమే. నాయమే అంటే నిద్రపోతున్నా, నాయమే అంటే నిద్రపోతున్నా. ఐ ఆమ్ స్లీపింగ్. అన నాయమే. ఆర్ నాయమే లేదంటే నోమ్ అని కూడా అంటారు, నోమ్ అని కూడా అంటారు. సెక్కెర్ బాబ్, సెక్కెర్ బాబ్ అంటే తలుపు మూయు, క్లోజ్ ద డోర్ అని అర్థం. తలుపు మూయు. సెక్రీ బాబ్, సెక్రీ బాబ్ అన్న కూడా తలుపు మూయు అని అర్థమే. బాబ్ అంటే తలుపు, సక్రీ అంటే క్లోజ్ అంటే మూయు అని అర్థం. సెక్కెర్ బాబ్ లేదా సెక్రీ బాబ్, క్లోజ్ డోర్. ఎఫ్తెహ్ బాబ్, ఎఫ్తెహ్ బాబ్. ఎఫ్తెహ్ అంటే తెరువు, తలుపు తెరువు. ఎఫ్తెహ్ బాబ్. కొన్ని సందర్భాల్లో ఫిక్కీ బాబ్ అని కూడా అంటారు. ఫిక్కీ అన్న కూడా తెరువు అని అర్థం. అవి నేను వేరే వీడియోలో చెప్తాను. ఎఫ్తెహ్ బాబ్ అంటే తలుపు తెరువు. ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్ అంటే
తలుపు తెరువు. ఎఫ్తహే బాప్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అరబిక్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోలు చేయాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ.